హాయ్ హలో అండి అందరికీ. టుడే మినీ వ్లాగ్ వచ్చేసి కొబ్బరి లడ్డూలు నేను ఎలా చేసుకుంటానో మీరు కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఎలా ఉన్నాయో. మా పిల్లలు కావాలని అడుగుతున్నారు అనేసి చేస్తాను. ఇంకా ఫ్రైడే ఇంట్లో అయితే కొబ్బరికాయ కొడతాం కదా, అందుకనేసి అయితే చేశాను. చాలా సాఫ్ట్గా లోపల బాగుంటాయండి. టేస్ట్ మాత్రము మా పిల్లలకి ఎంతో ఇష్టమైన కొబ్బరి లడ్డూలు అయితే చేస్తాను. ప్రాసెస్ మీరు కూడా చూడండి. ఫస్ట్ అయితే అలా తురుముకోవాలి కొబ్బరిని అంతా. ఒక 2 టెంకాయలు అయితే తీసుకున్నానండి. 2 కొబ్బరికాయలు అయితే తీసేసుకొని తురుముకొని అందులోకి అయితే మిక్సీ జార్లోకి అయితే ఆడిచ్చేసుకున్నాను. ఒక 2 టైమ్స్ అలా మిక్సీ జార్లోకి వేసేసుకొని అయితే ఆడిచ్చేసుకున్నాను. చూడండి అలా మెత్తగా అయ్యేంత వరకు అయితే ఆడించుకోవాలి. ఇంకా మీకు స్వీట్నెస్కి తగ్గట్టు అయితే ఇంకా బెల్లంని అయితే తీసేసుకొని చిన్నగా అయితే ఇంకా తీగ పాకం వచ్చేంత వరకు అయితే పెట్టేసుకోవాలండి. చూడండి అలా కొబ్బరి అయితే అలా చేసేసుకొని నేను ఇండక్షన్ మీద అయితే చేస్తున్నానండి. గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా, అందుకనేసి అయితే చేస్తున్నాను ఇండక్షన్ మీద. నేను కొన్ని వంటలన్నీ ఇండక్షన్ మీదనే చేస్తున్నానండి. చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం. అలా అండి మీ స్వీట్నెస్ తగ్గట్టు అయితే బెల్లం తీసేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు అయితే చేసుకోవాలి. అలా చేత్తో అంటూనే చూడండి అలా ఇంకా బాగా మరగాలండి. బాగా మరిగిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మరిగించుకోవాలి. చేత్తో అంటుంటే తీగపాకంలాగా రావాలండి. చేతికి అతుక్కోవాలి, బాగుంటుంది టేస్ట్. అప్పుడే పచ్చివాసన పోయి బాగుంటుంది టేస్ట్. చూడండి అక్కడ అలా అంటే పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు పాకం. ఇంకా ముందుగా మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ మిశ్రమం అంతా అందులోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. గట్టిపడేంత వరకు, దగ్గరకు వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటేనే బాగుంటుంది టేస్ట్ మాత్రము. దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. అక్కడ చూపిస్తున్నాను కదా, అలా కలుపుకుంటూ మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దగ్గరకు పడింది. ఇప్పుడైతే చిన్న ఉండలుగా అయితే చుట్టేసుకోవాలండి. మా పిల్లలకి ఎంతో ఇష్టమైన కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. పచ్చి కొబ్బరేనండి, పచ్చి కొబ్బరితోనే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయండి. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.